హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు స్నాక్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. పోహా అంటారు కదా మహారాష్ట్ర సైడ్, మన సైడ్ అటుకులు ఫ్రై చేస్తున్నాను స్నాక్స్ కోసము. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి, అంటే ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తాను. ఇక్కడ ఆయిల్లోనే ఫ్రై చేస్తారు ఎక్కువ. నేనైతే ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా ఇలా? వర్షాకాలం అప్పుడు చల్లగా ఉన్నప్పుడు తినడానికి ఇట్లా కొంచెం తీసుకుని నలుపుకుంటే క్రిస్పీగా ఉంటాయి, మ్యాష్ అవుతాయి. అందుకని చూస్తున్నాను. ఇలా మ్యాష్ అవ్వకపోతే అవి మంచిగా వేగినట్టు కాదు. అవి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మంచిగా వేగిపోయినాక తీసుకుని పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం పల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలో నమ్కిన్ కూడా వేసుకుంటే బాగుంటుంది. నేనైతే వేయలేదు. కట్ చేసి పెట్టుకున్న మిర్చి, అంటే రెండు ఒకసారి ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై అవుతాయని ఒకసారి వేస్తా. ఎందుకంటే తర్వాత వేరుశెనగ గుళ్ళు మాడిపోతాయి కదా, అందుకని. కొంచెం దీంట్లో పుట్నాల పప్పు యాడ్ చేశాను. యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా ఎగుతాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నా. కరివేపాకు అయితే కామన్, నేను అన్నిట్లో వేసుకుంటాను. కొంచెం ఆవాలు, జీరా వేసుకున్నా. ఇవి కూడా ఫ్రై చేసుకుంటున్నా. స్నాక్స్కి అయితే బాగుంటాయి. దీంట్లో ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకుని తింటూ ఉంటే బాగుంటాయి, ఇంకా టేస్ట్గా. ఈవినింగ్ టైం, ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ ఖాళీ ఉన్నప్పుడు తినడానికి ఉపయోగపడతాయని చేస్తాను నేను. కొంచెం పసుపు, కలర్ఫుల్ కోసం. ఉప్పు, తగినంత కారం, అంటే కారం ఎక్కువ వేసుకోను. పచ్చిమిర్చి వేసాను కదా, అందుకని కారం కూడా లైట్గా వేసుకుంటాను. కొంచెం కారం వేసుకున్నా. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ మిర్చి, తర్వాత మూంపల్లి, వీటికన్నిటికీ మంచిగా ఇవి పడుతుంది. ఉప్పు, కారం అన్నీ ఫ్లేవర్ పడుతుంది, బాగుంటుంది. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న అటుకులను వేసుకుని కలుపుకోవాలి. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? ఇలా చేసుకుంటే కామెంట్ చేయండి. ఒకవేళ నా రెసిపీ నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫైనల్గా అయిపోయినాయి. దీంట్లో మనము చక్కెరలు కూడా వేసుకోవచ్చు, బూందీ కూడా వేసుకోవచ్చు. కరివేపాకు కూడా చాలా బాగుంటుంది చూడటానికి, తింటుంటే. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.